బగారా పన్నీర్. మరి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బగారా పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, నువ్వులు 50 గ్రాములు, వేరుశనగ పలుకులు 50 గ్రాములు, ఎండు కొబ్బరి 1 చెక్క, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, చింతపండు రసం తగినంత. ఓకే, పాన్ హీట్ అయిపోయింది. చక్కగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆవాలా? అవునండి. ఆనియన్ యాడ్ చేద్దామండి. ఓకే. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఓకే, తొందరగా వేగుతుంది. ఓకే. సో అయితే కొంచెం స్పైసీగా మనకి నాన్లోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, దేంట్లోకైనా బాగానే ఉంటుంది. అవునండి. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదా. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. పన్నీర్ యాడ్ చేసుకుందామండి. ఓకే. పన్నీర్ ఫ్రెష్గా ఉంటే యాజ్ ఇట్ ఈస్ యాడ్ చేయొచ్చు. కొంచెం ఒక తేలు ఉన్నట్టు అనిపిస్తే కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రెష్ ఉంటే అక్కర్లేదు. ఓకే. ఓకే. కొద్దిగా పసుపు యాడ్ చేద్దామండి. కొంచెం కారం వేసుకుందాం. ఓకే. ఇది కొంచెం వేగింది కదండి. ఇప్పుడు ఇందులో చింతపండు నీళ్ళు వేసుకుందాం. ఓకే. ఓకే. ఇదేంటంటే కొంచెం పుల్లగా స్పైసీగా బాగుంటుంది. ఓకే. ఓకే. సో కొంచెం ఎక్కువ స్పైసీగా ఉంటుంది కాబట్టి కొంచెం పులుపు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది కదా. అవునండి. చూద్దాం శ్రీదేవి గారు. ఓకే అండి. ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ యాడ్ చేద్దామండి. ఓకే. ఇది కొబ్బరి, వేరుశనగ పప్పులు, నువ్వులు కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీ. ఓకే. ఎండు కొబ్బరి, నువ్వులు, వేరుశనగ పలుకులు. అవునండి. 3 కలిపి పేస్ట్ చేసి. ఓకే. 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 సో అయితే ఇంక ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం ఆ పచ్చివాసన పోవడానికి కొద్దిగా మగ్గించేస్తే సరిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి యాడ్ చేద్దామండి. ఓకే. కొద్దిగా పుదీనా. ఓకే. జనరల్గా అన్ని గార్నిష్ చేసుకోవడానికి లాస్ట్లో వేస్తారు. అవును. ఇలా కుక్ చేస్తే ఏంటంటే కొంచెం పుదీనా ఫ్లేవర్ అన్నీ యాడ్ అవుతుంది. అందరు కూడా పుదీనా కొత్తిమీర ఇవన్నీ చివర్లో వేస్తారు. దానివల్ల ఏంటంటే పైన వాటికే టేస్ట్ వస్తుంది. ఇలా చేస్తే మనకు చక్కగా కూర అంతటికి మంచి స్మెల్ వస్తుంది. లాస్ట్గా కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందామండి. ఓకే. ఓకే, ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయింది. తీసేద్దామా? లాస్ట్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే. రెడీ. కొంచెం గార్నిష్ చేస్తాం. ఓకే. ఓకే. సో ఫైనల్గా ఆనియన్, లెమన్, క్యారెట్, వేడివేడిగా బగారా పన్నీర్ రెడీ అండి.